హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టెక్ ట్రావెలర్. సో ఈ రోజు ఏంటంటే ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి నేనైతే తెల్లారి ఈ పక్క వచ్చినప్పుడు అయితే ఒక చెట్టు అయితే చూసాను అనమాట. సో దాంట్లో అయితే పనులు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి గైస్. చూసేదానికి పనులు అయితే అక్కడక్కడనే ఉన్నాయి, కానీ చూసేదానికి మాత్రం నేచర్ అనమాట. సో నేనైతే పళ్ళకైతే రేర్గా వస్తుంటాను కాబట్టి అది చూసి ఇప్పుడు మీకు అయితే చూపిద్దామని చెప్పని నేనైతే ఈ వీడియో మీ ముందరికైతే తెచ్చాను అనమాట. సో ప్రస్తుతానికి ఆ చెట్లు ఏంటంటే చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ చెట్లు చూసేటప్పుడు అయితే కాయలు అయితే లేవన్నమాట. చూడండి, అవైతే ఇంకా పిందులుగా ఉన్నాయి, అక్కడక్కడ పిందులుగా ఉన్నాయి. సో ఫర్దర్గా ఇంకా మనకు ముందర అయితే ఉన్నాయి అనమాట. సో లెట్స్ గో గైస్, చూసేద్దాం మనము. సో ఇక్కడ కూడా ఇంకా అయితే పూత అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు చూడడానికి పూత వస్తుంది. సో నేను మార్నింగ్ అయితే ఒక చెట్లు అయితే చూసాను అనమాట. చెట్లు అయితే చూసాను కాయలు. సో మీకు ఆ కాయలు చూపిస్తాను. ఇప్పుడు కిందనే ఉన్నాయి మనకు కాయలు, మనకి హ్యాండ్కి అందుతాయి అనమాట గాయస్. చూసేదానికి చూడండి, ఇవి చిన్న గుడ్లు అనమాట. సో చూడడానికి అయితే వేరే లెవెల్లో ఉన్నాయి గాయస్. చూడండి, పీక్ చూపిస్తాను. కాయలు ఇక్కడ ఎండకు కనపడకపోతే చూస్తున్నాను కదా, అయితే ఒకనే వచ్చానమాట. సో అందుకే నేనే కెమెరా పెట్టుకొని మీకు అయితే చూపిస్తాను చిన్న గుడ్లు. సో ఇక వీటినైతే పెరుక్కొని ఇంటికి వెళ్ళి అయితే నేనైతే మీకు చూపిస్తాను అనమాట. చూసేయండి, చిన్న గుడ్లు. ఈ చెట్లు అయితే మార్నింగ్ చూశాను. సో మార్నింగే పెరుక్కుందాం అనుకున్నా, కానీ పెరుక్కోలేదు. చూడండి, చెట్టుకి అయితే వేరే లెవెల్లో ఉన్నాయి గైస్. చూసేదానికి పనులు చూస్తున్నారు కదా, పనులు అయితే ఉన్నాయన్నమాట. సో ఎగిరితే అంతయే. సో అయితే కొన్ని అయితే కాయ పెరుక్కున్నాం అనమాట. చూడండి, ఇవి చింత గుడ్లు. ఇవి సిటీస్లో ఉన్న వారికి అయితే దొరకవు అనమాట గాయస్. పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రం వేరే లెవెల్లో దొరుకుతాయి అనమాట. ఇక్కడ చెట్లకే ఉంటాయి. సిటీస్లో ఉండే వాళ్ళంతా కొనుక్కొని తింటారు. ఎప్పుడు మాత్రం రేర్గా వస్తాయి ఇవి. అంటే సమ్మర్ సీజన్లో మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. పల్లెటూరు పక్క వచ్చినామంటే సమ్మర్ సీజన్లో పక్క బాగా కనపడతాయి అనమాట ఈ కాయలు. కొన్ని అయితే నాకు అందలేదన్నమాట. సో అది ఇంకా కట్టి ఎత్తుకొని పెరుకుదాం, ట్రై చేద్దాము. చూడండి గైస్, కట్టి అయితే రెడీ చేశాను అనమాట కాయలు పెరికేదానికి. కొన్ని అయితే అందలేదన్నమాట. సో పెద్ద ఉన్నాయి, ట్రై చేద్దాం పెరికేదానికి. చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, దాన్ని అయితే పెరికేదానికి ట్రై చేస్తాను. నేనైతే ఒక చేతితో కెమెరా హ్యాండిల్ చేస్తూ ఇంకో చేతితో కాయని అయితే కోయడానికి ట్రై చేస్తాను అనమాట. చూడండి, పడింది ఒక కాయ. సో ఇంకొకటి ఉన్నది, రెండేటి పెరుకుదాము. చూడండి, ఇంకోటి కానీ పెరుకుతాను. సో ప్రస్తుతానికైతే మనకు చాలా గైస్, మీకు చూపించడానికి అయితే నేను ఈ వీడియో మీ ముందరికైతే తెచ్చాను అనమాట. చూడండి, కొన్ని గుడ్లు అయితే పెరుక్కున్నా. సో చలో ఇక ఇంటి వ్యూస్ అయితే మీకు ఇవైతే టేస్ట్ చేసి చూద్దాం బాగుండే లేదు. నేను ఇంకా చేశాను అనమాట. సో ఎండ అయితే మాత్రం వస్తూనే వస్తాను. మీకు ఎండలు ఎట్లుండే మీ సైడ్ కామెంట్ అయితే గైస్. ఎండలు వేరే లెవెల్లో దులిపేస్తాను ఎండలు ఈ పక్క. ఇంకా మొన్న అయితే తిరుపతికి వెళ్ళొచ్చా అనమాట. తిరుపతిలో ఎండ మాత్రం గైస్ వేరే లెవెల్లో ఉంది. ఎండ బయటికి రావాలంటే భయపడతాను జనాలు, ఎండ ఆ మాదిరి కాస్తుంది. సో ఈ పక్క చెట్లు అయితే ఆడ లేవన్నమాట. సో నేను కష్టపడి అయితే చెట్లు అయితే ఒక 4-5 పండ్లు అయితే ఉన్నాయన్నమాట. వాటిని కోసాను అనమాట. సో ఇంటికి వెళ్ళి అయితే నేనైతే దాన్ని తిని టేస్ట్ ఎట్లా ఉంది అనేది చూసి చెప్తాను. సో ఆ లోపల నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మర్చిపోదండి. చిన్ను టెక్ ట్రావెల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకోసం ఇలాంటి కంటెంట్ ఇంకా మస్తు వెతికి మరీ తెస్తాను అనమాట. గైస్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చానమాట. చూస్తున్నాను కదా, ఇవి మన చిన్న గుడ్లు అనమాట. సో వీడి చిన్న గుడ్లు ఎందుకు పేరు వచ్చినాయంటే చూసేదానికి సేమ్ కన్ను ఆకారంలోనే ఉంటుంది గైస్. చూడండి, లోపల వైట్గా
గుడ్డు చూసేదానికి నల్లగా ఉంటుందన్నమాట. సో అందుకని నేనైతే అట్లా అనుకుంటాను, అలా ఏమన్నా పేరు వచ్చిందేమో అని. సో దీనికి చెముచింత గుడ్లు అని ఎందుకు పేరు వచ్చిందో మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేసేయండి. నా ఛానల్కి మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇన్ని మాట్లాడుకుంటాను కదా, ఒకటైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేనైతే ఒకరిని హ్యాండిల్ చేసుకుంటాను కాబట్టి సింగిల్ హ్యాండ్తోనే తీయాలి కాబట్టి తీస్తున్నాను అనమాట. చూడండి, చూసేదానికి మాత్రం టెక్స్చర్ భలే ఉందన్నమాట. చూడండి, సేమ్ కన్నుగుడ్డు ఉన్నట్టు ఆకారం బాగుందన్నమాట చూసేదానికి. చూడండి, కన్నుగుడ్డు ఉన్నట్టే ఉంటుంది. సో పైన అంతా వైట్గా ఉంది, లోపల మాత్రం బ్లాక్గా ఉంది. ఏం లేదనమాట, తినేది ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ ఇట్లా లోపల గింజ ఉంది కదా, గింజని అనేసి ఇటు పారేయాలన్నమాట. పారేసి అలా చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మాత్రం సూపర్గా ఉంది గైస్. టేస్ట్ మాత్రం స్వీట్గా బాగుందన్నమాట. టేస్ట్ హ్యాంగ్ స్వీట్గా కొంచెం ఊరుగా కాయల టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి గైస్. మీరు కూడా మీ పల్లెటూరులో ఎవరైనా ఉన్నట్టయితే మీకు దొరికేటట్టుగా ఉంటే తినండి, ఎందుకంటే సమ్మర్ సీజన్లోనే బాగా దొరుకుతాయి అన్నమాట. సో సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత దొరకవు. పల్లెటూరులో ఉన్నట్టయితే టేస్ట్ చేయండి గైస్, మర్చిపోద్దండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి కంటెంట్ పెడుతూనే ఉంటా. Goodbye.